Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇప్పుడే మీకు చెప్పాం ఈ ప్రాజెక్ట్ గ్రేటర్ రాయలసీమ మీద లేకపోతే ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ ఉంది? ఇప్పుడే మీకు ఉదాహరణలన్నీ కూడా చెప్పాం. ఇప్పుడే గోరకొల్ల చెప్పాను, ఏదైతే మరి ఇక్కడ మన శ్రీశైలం చెప్పాము, అదేవిధంగా తుంగభద్ర చెప్పాము. అంటే వాళ్ళ 5 సంవత్సరాల హయాంలో హెచ్ఎన్ఎస్ఎస్ గురించి చెప్పాము. 5 సంవత్సరాల హయాంలో మరి ఒక్క రూపాయి కూడా పెట్టకుండా, ఒక తట్ట మట్టి పని చేయకుండా, మరి అసలు ఎంత దుర్మార్గం అంటే ఇంకా చెప్పాలని అంటే 102 ప్రాజెక్టులు 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది రద్దు చేశారు రాయలసీమలో. ఓన్లీ రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు వాళ్ళు. మరి అటువంటి పార్టీ ఈరోజు మళ్ళీ రాయలసీమ గురించి, రాయలసీమ ఇరిగేషన్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడుందని చెప్పి ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించేది కూడా ఆ ఉద్దేశంతో. ఇప్పుడు బడ్జెట్ లెక్కలు చెప్తున్నాను. ఇప్పుడు ఏదో నేనేదో ఇరిగేషన్ శాఖ మంత్రిని లేకపోతే కూటమికి సంబంధించినటువంటి నాయకులను మేము మాట్లాడట్లా. మీరు ఇప్పుడు బడ్జెట్ చూసుకుంటే అర్థమైపోతుంది ఆన్లైన్లో. 2014-19 7 లక్షల కోట్ల బడ్జెట్ మాకు 5 సంవత్సరాల్లో ఉంటే 12,000 కోట్లు పెట్టాం. నీకు 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు 2,000 కోట్లు పెట్టావు. మరి ఏ అర్హత ఉంది నీకు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి? ఈరోజు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడే చెప్పాను, వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 2 సంవత్సరాల్లోనే 24,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ నిబద్ధత రాయలసీమ మీద ఉన్నటువంటి నిబద్ధత. అంచేత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటంటే రేపు భవిష్యత్తు లేదు రాయలసీమలో కూడా అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళలో ఉండి, అబద్ధాలు అసత్యాలని నమ్ముకున్నటువంటి పార్టీ, కుట్రల్ని కుతంత్రాలని నమ్ముకున్నటువంటి పార్టీ, ప్రాంతీయ విభేదాలు, కుల విభేదాలు, వర్గ విభేదాలను మీద నమ్ముకున్నటువంటి పార్టీ గొడ్డల పార్టీ. అంచేత ఆ గొడ్డల పార్టీ ఎప్పుడు కూడా అటువంటి విధానాలతో పోతుంది. అంచేత ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులో రాయలసీమలోనే కాదు, వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కూడా భవిష్యత్తులో గొడ్డల పార్టీకి స్థానం లేకుండా చేసేటువంటి పనిలోని వీళ్ళ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి, తెలంగాణ సంబంధించి రోజుకి 7 టీఎంసీలు తీసుకువెళ్తుంది. అదేవిధంగా భద్ర, అదేవిధంగా ఆల్మట్టికి సంబంధించి దాదాపు 130 టీఎంసీలు ఇప్పటి వరకు నష్టం జరిగింది అనేది వైసీపీ నేతల ఆరోపణ. నేను అదే ఇప్పుడు మీకు చెప్పానండి. ఇప్పుడు వైసీపీ గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచి తక్కువ. ఎందుకంటే మనము ఈ రాయలసీమకి ఏం చేయాలనే దాని మీద మనం దృష్టి పెట్టేటువంటి ఆలోచన తప్ప రాయలసీమకు ద్రోహం చేసినటువంటి వాళ్ళ గురించి, ఎందుకంటే ఏదైతే మీరే చెప్తూ ఉన్నాం, వాళ్ళకి అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు. రాయలసీమలో ఎన్ని సీట్లు ఇచ్చారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 51కి 48 ఇచ్చారు. ఇక్కడ గెలిచింది 3 ఆ రోజు. నారా చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ, నందమూరి బాలకృష్ణ గారు 3 గెలిచారు. 48 మంది వైఎస్ఆర్సీపీ ఇస్తే నువ్వు ఎంత ద్రోహం చేసావు రాయలసీమకి. అప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ ఎందుకు గుర్తు రాలేదు? జిఎన్ఎస్ఎస్ ఎందుకు గుర్తు రాలేదు? గోరకొల్లు ఎందుకు గుర్తు రాలేదు? శ్రీశైలం ఎందుకు గుర్తు రాలేదు? తుంగభద్ర ఎందుకు గుర్తు రాలేదు? ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా గ్రామాలకు పోతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో మా తటాకాలన్నీ జలకలతో ఉట్టుబెడుతూ ఉండేవి, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కానీ ఈరోజు జలాశయాలన్నీ కలకల్లాడుతున్నాయనేది ఈవేళ ప్రజలు, రాయలసీమ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే నేను ఒకటే చాలా క్లియర్గా చెప్పాను. అందుకే రాయలసీమలో సైతం వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు అవుతున్నటువంటి స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ అన్నా కూడా ఇవాళ ప్రజలు మర్చిపోయారు. గొడ్డల పార్టీ అంటేనే ప్రజలకి రిజిస్టర్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వాళ్ళు కూడా 3 రకాలు చూస్తూ ఉన్నారు, ఎవరిదా ఇది అని చెప్పి. గొడ్డల పార్టీ అంటే డైరెక్ట్గా ఇది జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళకి అర్థమైపోతుంది. వైఎస్ఆర్సీపీ అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ, మళ్ళీ ఎన్ని రకాల గుర్తులు వస్తూ ఉన్నాయి. ఇంకా గొడ్డల పార్టీ అనేది అర్థమైనటువంటి పరిస్థితి. అంచేత అటువంటి కుట్రలు కుతంత్రాలతోటే వాళ్ళు రాజకీయం నడిపేటువంటి పరిస్థితి. ఆ రోజులు చల్లవి. ఇంకా రేపు భవిష్యత్తులో ఒక్కసారి ఎవరైనా మోసం చేయొచ్చు. ఆ రోజు 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసం చేశారు. ప్రజలు కూడా ఏముందో మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా, ఈయన కూడా ఒకసారి చూద్దామని రాజశేఖర రెడ్డి పాలన దృష్టిలో పెట్టుకుని 1-2 ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు ఓటు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన గుర్తుకొస్తూ ఉంది. ఆ రోజు ఉన్నటువంటి కక్షలు, కేసులు, వేధింపుల పాలన గుర్తుకొస్తూ ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ బుల్డోజర్లు లేవు. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ బూతులు లేవు. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ అర్ధరాత్రులు గోడలు దూకి పోలీసులు అరెస్ట్ చేసి
వందల కిలోమీటర్లు పదుల సంఖ్యలో పోలీసులు తిప్పుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలోనే ఆ రోజే 11 సీట్లు వచ్చాయి వాళ్ళకి. రేపు భవిష్యత్తులో ఆ సీట్లు కూడా గల్లంతయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి గొడ్డల పార్టీ ఈ రకంగా అబద్ధాలని, అసత్యాలని ఏదైతే నమ్ముకుందో, వాళ్ళకు ఒక ఛానల్ ఉంది, వాళ్ళకు ఒక పేపర్ ఉంది. ఆ యొక్క ఛానళ్ళు, ఆ పేపర్లో లక్షల టన్నుల అచ్చులు గుద్ది పేపర్లోను, టీవీల్లోనూ వేస్తూ ఉంటారు. అని చేతే గొడ్డల పార్టీ యొక్క అరాచకాలను ఇప్పుడు కూడా మేము కూడా ఎండగడుతున్నాం. థ్యాంక్ యూ.